మున్సిపాలిటీలకు బకాయి పడ్డ నల్ల బిల్లులు ఇంటి పన్నులు కట్టకుంటే ఇండ్ల మీద పడి దర్వాజలు గేట్లు ఊడవిక్కపోతారు, లేదంటే ఇండ్లకు తాళాలేసిపోతారు. అయితే గా మైబాద్ జిల్లా తొర్రూరు సిటీలో ఉల్టా జరిగింది కథ. బకాయి పడ్డ పైసలు ఇస్తలేరని మున్సిపాలిటీ ఆఫీస్కే తాళమేసిండు గీ అన్న. చూస్తున్నారా, గేటుకు తాళమేస్తున్న గీ అన్నను. మైబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ ఇది. రావాల్సిన బిల్లులు ఇయ్యకుండా చెప్పులు అరిగేటట్టు తిప్పిస్తున్నారట అధికారులు. ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఎప్పటికప్పుడు వాయిదాలేస్తున్నారట. ఇక ఇట్లా లాభం లేదని యాష్టకచ్చి తాళమేస్తుండట. అంతేనా శేఖరన్న? నా బంగారం, నా పిల్లల బంగారం మొత్తం కూలబెట్టి నేను అప్పు తెచ్చి పోయినా అన్న. 4 సంవత్సరాల క్రితం ₹1,00,000 తెచ్చిన అప్పు ఇవాళ ఎంత అయితే చెప్పండి అన్న. ఇంతకీ నన్ను బకాయి పడ్డ పైసలు ఏం పని చేసినాయో ఎరికేనా? పూల డెకరేషన్లు చేసిన పైసలట. 4-5 ఏండ్ల సంధి బతుకమ్మ పండుగ కాడికెళ్లి రాష్ట్ర అవతరణ దినోత్సవాల దాకా ప్రతి ఒక్క సందర్భానికి పూల డెకరేషన్లు చేపించిరట. కానీ పైసలిచ్చే కాడ మాత్రం మొండి చేయి చూపిస్తున్నారట. పాపం ఇంకా ఆగుదామంటే ప్రాజెక్టులకు అంచనాలు పెంచి ఇచ్చినట్టు అన్న చేసిన పూల డెకరేషన్లకు రేట్లు పెంచియ్యరు కదా. తెచ్చిన అప్పులకు మిత్తిలు పెరిగి కుప్పలైతున్నాయట. ₹3 ఎడుతో సహా ఇవాళ ఎంత అయితే చెప్పండి. ఇవాళ ఎంత దాని వడ్డీ ఎవడు కట్టాలి? వీళ్ళు ఇచ్చే పైసలకి ఇప్పటిదాకా ఎవడు వేడి చేయాలి? వీళ్ళకి మళ్ళీ కమిషన్లు ఎవడు ఇవ్వాలన్నా? మరి ఇంకేమన్నా మర్చిపోయినవో, మర్యాదలు ఏమన్నా తక్కువ చేసినవో జరా మంచిగా యాద్ చేసుకోపోయినావు శేఖరన్న. లేకుంటే ఎవరికి మర్యాద చేస్తే పని అవుతుందో అట్లానన్నా చూడనుంటివి. ఇట్లా గేట్లకు తాళాలేస్తే పని వెళ్తాది. అదేమన్నా అధికారుల సొంతిల్లా? ఉంటే తింటాం, లేకుంటే ఉపాసం ఉంటాం అన్నట్టు. ఆఫీస్ తెరిస్తే వచ్చి కూర్చుంటారు, లేకుంటే ఇంటికి పోతారు. వాళ్ళకు పోయేదేముంటది? అయినా ఇట్లా చెయ్యంగానే అట్లా బిల్లులు మంజూరు అయితేందుకు అదేమన్నా ప్రైవేట్ ఫంక్షన్లు చేసిన డెకరేషన్ అనుకుంటున్నావా? సర్కారు పని అంటే గట్నే ఉంటది. ఇస్తర్తి ఇయ్యకుంటే ఊరిడిచిపోతారా ఏమన్నా? మరి బిల్లులు ఇచ్చేదాకా గేటు తాళం దియ్యా అంటుండు. చూడాలే ఏం చేస్తారో మున్సిపల్ అధికారులు.